నమస్కారం. మీడియా చిట్ చాట్ ద్వారా రోజు గత వారం రోజుల నుంచి అప్పుడు కల్వకుంట్ల కవిత మొత్తం మీద ప్రజల నోళ్లలో నానుతుంది, పత్రికల్లో ఎక్కుతుంది. మొదటి రోజు తానే విమానాశ్రయంలో దిగ్గానే విమానాశ్రయంలో ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ డైరెక్ట్గా మాట్లాడింది. ఆ లేఖ నేనే రాశాను. మా తండ్రి అంటే మా కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని నేను ఎవరిని అడుగుతున్నా అప్పటి నుంచి కూడా. దయ్యాలు ఉంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే దయ్యాలు ఉండదు. దేవుడు చుట్టూ దయ్యాలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే దయ్యాలను పారదోలేవాడు. సైతాన్ అంటాం కదా, సైతాన్ని పారదోలేవాడు క్రిస్టియన్ మతంలో కూడా చెప్తారు. దైవదూత దేవుడే. దానికి ఇక్కడికి వచ్చేవరకల్లా కేసీఆర్ దేవుడు అన్నప్పుడు దయ్యాలు ఎట్లా ఉంటాయి, ఎందుకు ఉన్నాయి? దయ్యాలు ఉంచుకునేవాడు దేవుడే కాదు కదా. అయితే కేసీఆర్ దేవుడన్నా కాకపోవాలి, లేకపోతే దయ్యాలు ఉంటే దయ్యాలే, పెద్ద దయ్యాలే కావాలి. దయ్యం చుట్టే దయ్యాలు ఉంటాయి. కనుక ఈ విషయం తెలుసుకోవాల్సింది కవిత గారే. కేసీఆర్ గారు దేవుడు అంటున్నప్పుడు దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి, అక్కడ దగ్గర దరిదాపులో ఉండదు. దయ్యాలను ప్రోత్సహిస్తున్నాడు, దయ్యాలు ఉంచుకుంటున్నాడు అంటే కేసీఆర్ గారు కూడా దేవుడు కాదని మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, మనకు ఈ మీడియా చిట్ చాట్స్ ద్వారా రోజు వార్తలకు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఆంధ్రజ్యోతి వచ్చిన వార్త గురించి మొదటి రోజు అంటే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత రెండో రోజు వార్త వచ్చింది. ఏమనంటే ఆమె పార్టీ పెట్టబోతుందని చాలా విషయాలు, కవిత గురించి సంచలన విషయాలు వెల్లడించింది ఆంధ్రజ్యోతి పత్రిక. దాని గురించి మన చిట్ చాట్లో అడిగితే ఆమె ఏమన్నదంటే, అంకుల్ రాస్తున్నారు, నేను చూస్తున్నాను. అంటే అంకుల్ రాస్తాడు. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రజ్యోతిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు, మీ కుటుంబ సభ్యులందరినీ, కేసీఆర్ గారితో సహా. ఉద్యమ సమయంలో కేసీఆర్, తర్వాత అధికారంలోకి వచ్చినాక కొడుకు, బిడ్డ, అల్లుడు అందరినీ కూడా వేరే ఇంటర్వ్యూ చేశారు కాదని. అది జర్నలిజంలో భాగం. నిన్ను ఇంటర్వ్యూ చేస్తూ కూడా అంకుల్ అంటే నువ్వు కూడా చాలాసార్లు చెప్తున్నావు. కనుక రాధాకృష్ణ గారిని, ఏదైతే ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ గారిని నువ్వు అంకుల్ అంటున్నావు. బాగా అంకుల్ రాస్తున్నాడు, కానీ నువ్వు చూస్తున్నావు కదా, సమాధానం చెప్పాల్సింది నువ్వు కదా. రాస్తే రాసుకొని అంకుల్ అంటున్నావు. రాస్తే రాసుకొని అంకుల్ అంటే, అంకుల్ రాస్తాడు, ప్రజలు బాగా చదువుతారు, ఆసక్తికరంగా ఉంది కనుక కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది ఎట్లా అని ఏ రకంగా చూసినా ఆసక్తి ఉంటుంది ప్రజలకు. అదొక వార్తే కనుక చూస్తుంటారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే అంకుల్ రాస్తుంటే నువ్వు చూస్తున్నావు అంటే ఇవి జరగని పబ్లిసిటీ కానీ అనుకుంటున్నావు. కానీ దీనివల్ల పార్టీకి ఎంత నష్టం అవుతుంది, వ్యక్తిగతంగా మీకు ఎంత నష్టం అవుతుంది, మీ తండ్రి గారికి ఎంత నష్టం చేస్తున్నావు, ఓవరాల్గా తెలంగాణ సమాజానికి ఎంత నష్టం చేస్తున్నావు. ఒక ఉద్యమ పార్టీగా పుట్టి అన్ని రకాల అధికారాలు అనుభవించి ఇవాళ ఈ పార్టీని స్థితికి తీసుకురావడం కారణం ఉంది. నిజంగా చెప్పాలంటే మీకు సెల్ఫ్ ఈగోస్ ఉండవచ్చు, మీ పార్టీ పదవుల్లో లేకుంటే అన్యాయం జరగవచ్చు, రేపు పొద్దున గతంలో ఏదైనా దోచుకున్న దగ్గర రావచ్చు ఎవరైనా. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల దృష్టితో ఆలోచించినప్పుడు మీ కుటుంబ సమస్యనే ప్రజల సమస్యనా? అదే గతంలో మనకు సామెత ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు శ్రీశ్రీ మనకు బాధపడతాడు. అంటే తన బాధనే ప్రపంచ బాధ అంటే శ్రీశ్రీ అయితే, తన బాధనే ప్రపంచానికి అని దేవుల పరీక్ష శాస్త్రి అనుకుంటారని గతంలో నానుడు. ఇప్పుడు నీ బాధనే ప్రపంచం బాధనా, నీ బాధే పార్టీ బాధనా, నీ బాధనే మొత్తం అంతా అందరికి చుట్టేస్తారా అనే మాట ప్రజలు అడుగుతున్నారు కవిత గారు. అంటే కవిత గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దయ్యం అని వాదన పెట్టింది కనుక దేవుడి చుట్టూ దయ్యాలు ఉండవు కనుక, మరి దయ్యాలు ఉంటే దయ్యాల చుట్టూ పెట్టుకుని మన దేవుడే అవుతారా, దయ్యం అవుతారా మీరే చెప్పాలి. దాంతోపాటు ఇవాళ ఏదైతే చిట్ చాట్ల పేరు మీద ఎందుకు ముఖం చాటేస్తున్నారని కూడా వస్తుంది. ఆయన రాసుకుంటాడు, మేము చూస్తామనే కాదు. అంటే ప్రింట్ మీడియా అయితే మనం చిక్కం. నేను ప్రింట్ మీడియాలో దాదాపు 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామని. అంటే ప్రింట్ మీడియా అయితే ఏంటంటే రామ్మోహన్ రావు రాసిండి అంటారు లేకపోతే. అంటే మీరు చెప్పేది రికార్డు ఉండదు కనుక ఆడియో రికార్డు చేసుకోవచ్చు. ఇప్పుడేమో వీడియో రికార్డే వచ్చేసిందంట. కనుక ప్రింట్ మీడియా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వస్తే చెబుతారు కనుక కార్లో కూర్చోను లేకుంటే పోకుండా చిట్ చాట్ అని బాధ పెట్టేస్తే రేపు తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకొని చిట్ చాట్ చేస్తున్నా అంటున్నాను నేను. ఈ చిట్ చాట్లో మనం కూడా చిట్ చాట్ చేస్తున్నాం. చిట్ చాట్ ఇట్లా కాదు, బహిరంగంగా. అందుకనే వీడియో రికార్డ్ ఆధారంగా అయితేనేమో చిట్ చాట్ చేసినా నేను అనలేదు అనడానికి తప్పించుకోవడానికి వీలు లేకుండే, ఇప్పుడు తప్పించుకోవడానికి వీలుందని అంటున్నాను. అందుకని ఆమె అడిగిన ప్రశ్నలో కానీ ఆమె చెప్పే సమాధానంలో కానీ ఒకవేళ బాజాబ్తా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అనుకుంటున్నాను, పార్టీ నుంచి నేను ఆశిస్తున్నాను, పార్టీ వాళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారు అని సరిపోతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆమె బాధ అంతా ఇప్పుడు బీజేపీ సమాధానించుకోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ సమాధానం ఇచ్చాడు. ఏమనంటే మీ పార్టీ కూడా మాకెందుకమ్మా అనుకుంటూనే నిన్ను ఎవరు అప్రోచ్ అయ్యారు బీజేపీ నుంచి ఆయన అడుగుతున్నాడు కదా. కిషన్ రెడ్డి గారు
మీ పార్టీ సంగతి మాకు ఎరకలేదు, మాకు సంబంధమే లేదని చెప్పుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది, అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది కిషన్ రెడ్డి గారు. ఏమని, అమ్మా మా పార్టీలో ఎవరిని సంప్రదించారు మీ వాళ్ళు చెప్పు, మరి బయట పెట్టరాదు అని అంటున్నాడు. దానికి సమాధానం లేదు. అట్లానే మనకు రఘునందన్ రావు అడుగుతున్నాడు, సమాధానం లేదు. కాంగ్రెస్ పెద్దలు కూడా అడుగుతున్నారు, అమ్మా మీకు దోపిడీల్లో భాగస్వామ్యం కోసం వాడు మీరు పోరాడుతున్నారు తప్ప ప్రజల సమస్యలు కాదని కాంగ్రెస్ వారు కూడా అంటున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ఇప్పుడు బాగా నష్టపోతుంది, పూర్వం చెప్పిన నోరు విప్పని పరిస్థితి, ఎందుకు నోరు పుట్టేసినట్టు విప్పని పరిస్థితి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు వచ్చింది. ఏమన్నా సరే వాళ్ళందరూ ఒకటిసారి మేమేం మాట్లాడినా రేపు పొద్దున బలేది మేమే కదా, ఆవులు పోట్లాడుకుంటే లేగల దూడ కాళ్ళు విరిగినట్టు మా పని అవుతుంది కదా, వాళ్ళ పంచాయతీ మేమంది పోవాలి, ఔరంకి షాదీ మే అబ్దుల్లా దీవానా అన్నట్టు వాళ్ళ గొడవలు మేమంది పోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు. అందుకనే కొందరిని ఉసిగలి మాట్లాడిస్తున్నారండి. సోషల్ మీడియా వేదికగా అమెరికా నుంచి కానీ లేకపోతే లండన్ నుంచి కానీ ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. హాయిగా ఆయనేమో లండన్లో పోయి కూర్చున్నాడు, ఎవరు మన కేటీఆర్, ఆ తర్వాత అమెరికా పోయేస్తాడేమో. వీటి పక్కనేమో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ఇక తిప్పలు వచ్చిందంటే హరీష్ రావు ట్రబుల్ మేకర్ కాదు, ఆయన ట్రబుల్ షూటర్కి వచ్చింది. ఆయన సంగతి ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన ఫామ్ హౌస్కి ఎందుకు పోయిండు, ఏం చేస్తుండో ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఏమైనా సరే ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడాల్సింది అంటే ఆర్కే రాధాకృష్ణ గారు రాస్తే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు కదా, రాసేదానిలో నిజం లేకపోతే ఖండించాలి కదా. ఖండించే క్రమంలో కూడా శశిభిషలు ఎందుకు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని మీరు అన్నంత మాత్రం మునిగిపోతుందా, కాదు కదా. కాంగ్రెస్లో నేను ఎందుకు చేరుతాను అంటున్నారు కరెక్టే, కానీ ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డో లేకపోతే చిట్చాట్లో నడుస్తుంది. చిట్చాట్ కాకుండా బహిరంగంగా ఒక వీడియో రికార్డ్ చేసి పంపుతారా, ప్రెస్ వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడిస్తారా, ఇంకా నిజాలు నిగ్దేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల కవితకే ఉంది. దాంతోపాటు నిజాలను ఒప్పుకొని బిడ్డను కాపాడుకుంటారా, లేకపోతే బిడ్డను బలి చేసి సంబంధం లేదమ్మా పంపిస్తారా అనేది మాత్రం కేసీఆర్ తెచ్చాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్, రాములు నాయక్ ఇతరులను పంపించింది కదా, మరి మీరు బిడ్డ విషయంలో ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే, వాటర్ ఈజ్ ద థిక్కర్ దెన్ బ్లడ్ అనే ఓ మాట ఉన్నది. అంటే మనకు రక్తము నీటి కంటే చిక్కనాలి. ఇప్పుడు నేను సొంత రక్తం కనుక మరి ఆ రక్త సంబంధాన్ని కాపాడుకుంటున్నాడు కేసీఆర్ గారు, లేకపోతే మరి ఎట్లాగూ బొడ్డు పేగు సంబంధం కనుక ఆయన ఏం చేస్తారు అనే మాట కేసీఆర్ గారు తేల్చాలి. తేల్చినప్పుడు మాత్రమే పార్టీ ప్రజలదా కుటుంబాందా అని తేల్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఈ ప్రజల దృష్టిలో ఇంకా పలసన అవుతారు. వీళ్ళు పలసన కావడం వల్ల పార్టీ ప్రతిష్ట పోతుంది, మీ కుటుంబ ప్రతిష్ట కూడా పోతుందని వాళ్ళు గ్రహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.